మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ నిర్వీర్యమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, విద్యా కానుక వంటి సదుపాయాలు సకాలంలో అందడం లేదని ఆరోపించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్ అనే పేరిట నిరుద్యోగులను దగా చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచెప్పాలని బాధ్యత మనపైన ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన గొంతెత్తడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మేము అడుగుతున్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో, ఈ దేశంలోని యువత అంతా కూడా తలుచుకొని రోడ్డెక్కి జరిగిన అన్యాయాన్ని, జరిగిన లీకేజీని ఎండగట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారో, అలాగే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి లోకం తరపున, నిరుద్యోగ యువకుల తరపున, మరొక యువత తరపున మేము గొంతెత్తి అడుగుతున్నాము. ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కార్యక్రమం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది.